సారీ అల్లు అర్జున్, ఈసారి జాతీయ అవార్డు ఆ హీరోకే. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారంలో భాగంగా ఇవ్వబడుతుంది. ఇది భారత ప్రభుత్వం ద్వారా ప్రదానం చేయబడింది. దీనిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. పురస్కారం వెండి కమలంతో పాటు 50,000 నగదు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అత్యధికంగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న హీరోల లిస్టులో గమనిస్తే కమల్ హాసన్ 3 సార్లు, మమ్ముటి 3 సార్లు, అమితాబ్ బచ్చన్ 3 సార్లు అందుకోవడం జరిగింది. పుష్ప సినిమాకి గాను 2023లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. అయితే 2024లో పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించిన పుష్ప 2లో అల్లు అర్జున్ నటన చూసి వారంతా రెండోసారి ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం ఖాయమని భావించారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నటన విశ్వరూపం ప్రదర్శించారు. జాతరలో వచ్చే ఫైట్, క్లైమాక్స్ లో వచ్చే సీన్లలో అల్లు అర్జున్ నటన చూసిన వారంతా పిచ్చెక్కిపోయారు. పుష్ప 2లో అల్లు అర్జున్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోతుంది. దీంతో అల్లు అర్జున్ రెండోసారి జాతీయ అవార్డు కొట్టడం పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ స్పీడ్ కు ఓ హీరో బ్రేక్ పెట్టారు. ఆ హీరో మరెవరో కాదు, బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్. అతను తాజాగా నటించిన చిత్రం ఛావా. మహారాష్ట్రలో దేవుడిగా కొలిచే ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథలో ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ నిలిచింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ గా నటించారు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ సినిమా సంచలనమే అని చెప్పాలి. ఈ సినిమాపై సోషల్ మీడియా వేదిక విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జాతీయ అవార్డు విషయంలో విక్కీ కౌశల్ అల్లు అర్జున్ కు గట్టి పోటీగా ఇస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.